హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బోనాలు. సో ఈ రోజైతే మేము మహంకాళికి బోనాలు తీసామన్నమాట. నేను చెప్పాను కదా మహంకాళమ్మ టెంపుల్ కూడా కడుతున్నారు అని చెప్పి. ఇంకా మా ఊర్లో అయితే బొడ్రాయి ప్రతిష్ట కూడా జరిగింది. నేను లాస్ట్ బ్లాగ్లో అయితే చెప్పాను కదా బొడ్రాయి కూడా అన్ని ఊర్లలో ఉంటాయంట. సో మా ఊర్లో ఇంతకుముందు లేదని చెప్పి ఇప్పుడైతే ప్రతిష్ట చేశారనమాట. సో నేను తమ్నీల్లో మీకు పెట్టాను బొడ్రాయి అంటే ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి. ఇట్లాంటి రిచువల్స్ మీ ఊర్లో కూడా ఉన్నాయా నా కమెంట్లో చెప్పండి. మన తెలంగాణ సైడ్ అయితే చాలామంది ఉన్నారు ఇంట్లో అని అంటే ఇంకా కామన్గా ఉండే టిఫిన్ అయితే ఉప్మా కదా. మీకు కూడా అంతేనా కమెంట్లో చెప్పండి. ఇక్కడైతే మా మమ్మీ ఇంకా మా మేనత్త ఇద్దరు కలిసి ఒడిబియ్యం అయితే కలుపుతున్నారనమాట. పోచమ్మ కోసం ఒడిబియ్యం పోయడానికి. మేము ముందు రోజు పోయడం అసలు కుదరలేదు, అందుకే మార్నింగ్ లేవగానే ఇంకా తీసుకెళ్తున్నాము. అప్పుడు అద్దాలు కూడా కుడుతున్నాం. అద్దాలు కుట్టండి హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఓడిబియ్యం పోయడానికి అని చెప్పి పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. శ్రీశాంత్ నా సబ్స్క్రైబ్ చేసినావా లేదారా? నేను మా అత్త ఇక వీళ్ళ మమ్మీ. మొన్న నా వీడియోస్ చూసినారు కదా, మా కజిన్ అని చెప్పిన వాళ్ళ మమ్మీ అనమాట. మేమిద్దరం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము ఓడిబియ్యం పోయడానికి. అవునా? హాయ్ గాయ్స్. చిట్టిదా ఆరోగ్యం మంచి ఏదైతే ఫస్ట్ కొడుకు పెళ్లి దేవుడు. మేమైతే ఇక్కడ ట్రూత్ అండ్ డేర్ ఆడుతున్నాం అనమాట. డిఫాల్ట్గా అందరు డేర్ తీసుకోవాల్సిందే. సో డేర్ అంటే ఇంకా మేము అందరం అట్లా తాతమ్మని పట్టుకొని లేపడము, ర్యాంప్ వాక్ చేయడము, లిప్స్టిక్లు వేసుకోవడం ఇట్లన్నీ చేసినాం అనమాట. సో మా తాతమ్మకు తెలియదు కదా మేము ఇట్లా గేమ్ ఆడుతున్నాము అని చెప్పి. సో మా తమ్ముడు వెళ్ళి హగ్ చేసుకున్నందుకు ఆమె ఎమోషనల్ అయిపోయి మా అందరికి ఇట్లా ఆశీర్వాదం ఇస్తుంది అనమాట. ఆగం రెడీ అయ్యి ఇంకొక బోనాలకైతే వెళ్తున్నాము. ఎంత ఆగం ఉన్నామో చూడండి. అందరం ఆగం పిచ్చి విహారం. పొద్దు నుంచి ఇంకా ఆటలు ఆడుకొని ఇప్పుడేమో ఆగం అరుస్తున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ 3 అట్లా బోనాలు స్టార్ట్ చేసినారనమాట. మేమైతే ఆగమాగం పొద్దునంతా ట్రూత్ ఆర్ డేర్ అవి వాడుకొని ఇంకా లేట్ అయిపోయింది రెడీ అయ్యేటప్పటికి. తొందరగా రెడీ అయితే వెళ్ళిపోయినాం అనమాట. సేమ్ అందరూ మళ్ళీ ఊరంతా గ్యాదర్ అయ్యే వరకు ఆగినాం అనమాట. సో మేమే ఫస్ట్ వెళ్ళిపోయినాము.
ఇంకా ఇట్లయితే గుడి కట్టే ప్లేస్కి అయితే వచ్చేసినాము. చాలా ఎండ ఉండే ఆ రోజైతే. ఇక్కడ చూడండి చైర్లో కూర్చుంది అమ్మవారు అనమాట. చాలా మంచిగా డెకరేట్ చేసి పెట్టినారు అమ్మవారిని అయితే. నేను ముందు నుంచి తీయడానికి అసలు నాకు స్కోప్ లేకుండే, చాలా జనాలు ఉన్నారు కదా. సో అక్కడ చూడండి అమ్మవారి నిజంగా కూర్చున్నట్టు ఉంది కదా. చాలా బాగా డెకరేట్ చేసినారు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ బోనాలు దించేసి మళ్ళీ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాం. సో డే 2 అయితే అట్లా ఎండ్ అయిపోయింది. బా ఎట్లా నిద్ర ముఖమంతా. సో దిస్ ఈజ్ డే 3 అనమాట. ఈ రోజైతే పొద్దున మేము బొడ్రాయి మీద నీళ్ళు పోయడానికి వెళ్తున్నాము. సో బొడ్రాయి అంటే చెప్పినా కదా, ఊరు మధ్యలో ప్రతిష్ట చేస్తారు. సో ఊరికంతా మంచి జరగాలని చెప్పి ఊర్లో ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళే నీళ్ళు పోయాలి, ఎందుకంటే వాళ్ళే ఊరు మంచి కోరుకుంటారు అని చెప్పి పంతులు చెప్పినారనమాట. సో వాళ్ళే పోయాలి అని అంటే ఎవరి రాగి చెంబు వాళ్ళని తీసుకొచ్చుకోమని చెప్పినారు. సో ఇంట్లో ఎంతమంది అయితే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ రాగి చెంబులు వాళ్ళు తీసుకొచ్చుకొని ఇలా హారతి అయితే తీసుకొని దాంట్లో వాటర్ నింపుకొని ఒక పువ్వు వేసుకొని అయితే వెళ్తున్నాము బొడ్రాయి మీద నీళ్ళు పోయడానికి అని చెప్పి. మేమైతే కంప్లీట్గా 5 days స్పెండ్ చేసినాం అక్కడ. అసలు ఎవ్వరం ఎక్కడికి వెళ్ళకుండా అసలు ప్రశాంతంగా స్పెండ్ చేసిన డేస్ ఇవే అనమాట. ఎప్పుడైనా ఉంటాము కానీ 2 days ఉండడం, ఎవరైనా పని ఉంటే వెళ్ళడం రావడం అట్లా ఉంటుండే. కంప్లీట్ ఫ్యామిలీ అయితే 5 days ఇదే స్పెండ్ చేసినాం అనమాట. వాటర్ పోసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అవును, గ్రీన్ కలర్ డ్రెస్సా ఇట్లా బొడ్రాయికి వాటర్ పోసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఎవరు చెంబు వాళ్ళు తెచ్చుకోవాలని చెప్పారు అనమాట. సో కొత్తవి, అందుకే ఇట్లా చెంబులు తెచ్చుకున్నాం. కొత్త డ్రెస్, కొత్త చెంబు, కొత్త జుట్టు, కొత్త మేము. చంద్రం, కొత్త ఇల్లు, కొత్త బండి, కొత్త భార్య. గుడికి వెళ్ళి వచ్చినాం. ఇట్లా అందరు ఫోటోలు తీసు. బొడ్రాయి ప్రతిష్ట చేసినప్పుడంట బంధన జరుగుతుంది. ఊరు చుట్టూ బంధన ఇస్తారనమాట. సో ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళొద్దు, బయట ఉన్న వాళ్ళు ఎవరు ఊర్లోకి రావద్దు అని చెప్పి. సో మా హస్బెండ్కి నెక్స్ట్ డే ఆఫీస్ ఉండే అనమాట. సో 6 వరకే టైం ఉండే. 6 అంతా ఎవరైతే వెళ్ళిపోవాలన్నమాట. సో తను వెళ్ళిపోయినారు. మేమైతే 5 days అట్లా కంప్లీట్గా ఉండే అనమాట. సో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఓడి బియ్యం అన్న పోయాలి, లేకపోతే కొత్త బట్టలన్నా పెట్టాలి. సో నేను మొన్ననే ఆల్రెడీ మా పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి ఓడి బియ్యం పోయించుకున్నాను కాబట్టి నేనైతే ఓడి బియ్యం పోయించుకోలేదు, బట్టలు అయితే పెట్టారు. మా అత్తమ్మ కూడా అంతే. మా ఇంకొక మీనత్ అయితే మొన్న ఓడి బియ్యం పోయించుకోలేదని చెప్పి ఇప్పుడైతే తను ఓడి బియ్యం పోయించుకుందనమాట. ఇక్కడైతే మా మీనత్తకి ఓడి బియ్యం పోస్తున్నారు. మాకైతే ఈ పండగల వల్ల మేమందరం ఇంకా దగ్గరైనట్టు అనిపించింది. అసలు మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసినాం అనమాట. అసలు ఇట్లాంటి రిచువల్స్ అవన్నీ, మన ట్రెడిషన్స్ అవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటేనే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అర్థమవుతాయని అనిపించింది నాకైతే. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం ఈ పండగని. చాలా అసలు కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకున్నాం అనమాట.
ఊరు చుట్టూ బంధన చేయడం అదంతా కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది. కానీ మనమైతే సినిమాలలో చూస్తాం కదా, లైక్ బంధన చేస్తే ఎవరు రావద్దు, ఇట్లాంటి కొంచెం వైల్డ్ థాట్స్ వచ్చినాయి అనమాట. రాత్రంతా కొంచెం నిద్ర పట్టలేదు ఎవ్వరికి, చాలా భయంతో ఉండే. నెక్స్ట్ డే మార్నింగ్ 10కి అట్లా బంధన తీసేస్తారు అని చెప్పినారు. 10 తర్వాతనే ఎవరైనా బయటకు వెళ్ళేది ఉంటే వెళ్ళాలి, ఎవ్వరు అప్పటి వరకు బయటకు వెళ్ళొద్దని చెప్పినారు అనమాట. కొంచెం టెన్షన్ వచ్చినుండే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ రిచువల్స్ మన మంచి కోసం, మన ఊరు మంచి కోసమే జరుగుతున్నాయి కదా అని అనిపించింది. చాలాసేపటి వరకు అయితే పడుకోలేదు, రాత్రంతా ఎక్కువసేపు ముచ్చట్లు వేసుకొని దాని తర్వాత పడుకున్నాం అనమాట. ఎక్కువ అదే ఆలోచనలో ఉండే బంధన అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు అని చెప్పి మాకు కూడా అప్పుడే బట్టలు పెట్టేసినారనమాట. తనైతే వెళ్ళిపోయినారు, నేనైతే ఉండే అక్కడే. ఇంకా అట్లయితే మా ఇంటి ఆడపిల్లలకి, పెళ్ళైన ఆడపిల్లలకి అందరికీ బట్టలు అట్లా పెట్టేసినారనమాట. మా ఇంటి వెనక పెరట్లో అట్లా మట్టి కుప్పు ఉంటుంది. ఇంకా చూడంగానే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, పిట్ట కూడా కట్టుకుందామని చెప్పి నేను అట్లా కట్టుతున్నాను అనమాట. తమ్ముడు దొరకడం అదృష్టమని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ బిచ్చు, థ్యాంక్ యూ సాకేత్ మాదాసు. పిల్లల్ని వెతుకుతున్నాం, ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. మా మమ్మీ వాళ్ళందరూ అలసిపోయినారని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా మాకేమో పకోడా తినాలనిపిస్తుంది అని చెప్పి ఒక్కొక్కరం ఒక హెల్ప్ చేసుకొని ఇట్లా ఆనియన్ పకోడా అయితే చేసుకుంటున్నాము. చిన్న చించిపోయి అక్కడ ఫ్లాషెస్ రావు. ఇండియన్స్ చూడండి ఇక్కడ అర్థం నలుపుకుంటారు. నేను వర్క్ తీసుకుంటుంటే మా చెల్లి నాకు గెలిపిస్తుంది. ఫైనల్ మంచిగానే. ఇప్పుడైతే బోనం చూసారు కదా, అది మహంకాళమ్మ బోనం అనమాట. ఇట్లాంటి రిచువల్ ఎన్నో ఇయర్స్ నుంచి వస్తుందంట. ఎప్పుడు బోనాల పండగ జరిగినా ఒక బోనం అయితే ఖచ్చితంగా మా ఇంటికి చప్పుడుతో తీసుకొస్తారంట. సో అట్లయితే మా ఇంటికి బోనం వచ్చింది. అప్పటి నుంచి సేమ్ రిచువల్ ఫాలో అవుతున్నారనమాట. మేమైతే చాలా ఎగ్జైటెడ్ అయిన ఉండే, మాకు తెలీదు ఇట్లా వస్తుంది అని చెప్పి. మా నాన్నమ్మ చెప్పింది, బట్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అట్లా అందరం వెళ్ళి ఇంకా మొక్కేసుకొని వచ్చినాం అనమాట. అట్లయితే మా మహంకాళమ్మ బోనాలు బొడ్రాయి ప్రతిష్ట అట్లయితే జరిగిపోయినాయి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. మేము వనభోజనాలకు వెళ్ళాం, ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంటి అని చెప్పి మీకు నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేస్తాను. మీలో ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.